ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోనే వివాదాస్పద కొరియా గ్రామాల స్పందన అడ్డుగోలుగా దోచుకోవడానికి ఒడిశా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరోక్ష సహకారాన్ని అందిస్తున్నారని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి.శెట్టి బాబ్జీ ఆరోపించారు. నగరం జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ పంచాయతీ 55 సంవత్సరాలుగా నడుస్తుందని 6 పంచాయతీల 21 గ్రామాల గిరిజనులు తాము ఆంధ్రప్రదేశ్లో కొనసాగాలని కోరుకుంటున్నారని, సరిహద్దు ప్రాంతాల్లోని ఖనిజ సంపదను దోచుకోవడానికి ఒడిశా ప్రభుత్వంలో పాటుగా కేంద్రంలోని మంత్రులు ఢిల్లీలో కీలక అధికారులుగా పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్పై ఒత్తిడి తెచ్చి సరిహద్దులో పోలీసులు, రెవెన్యూ అధికారులు లేకుండా చేసుకున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో కొరియా వివాదాస్పద గ్రామాలు 5 పంచాయతీలు 21 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల గొడవ 55 సంవత్సరాల నుంచి ఉంది. దీనిపైన సుప్రీంకోర్టు స్టే విధించింది. కానీ దురదృష్టం కొటియాలో మన అవుట్పోస్ట్ ఉండేది, పోలీసు అవుట్పోస్ట్ ఉండేది. అట్లాగే కొటియాలో గతంలో POITDగా పనిచేసినటువంటి మన కూర్మనాథ్ గారు ముఖ్యమంత్రి గారి తాలూకా హోర్డింగ్లు పెట్టారు. అక్కడ పగులు చెన్నూరు, పట్టు చెన్నూరు, ఎగువసెంబి, దిగువసెంబి, దూలిభద్ర, సారిక, నేరేళ్లవలస గ్రామాల్లో వివరాలతో కలిపినటువంటి బోర్డులు పెట్టారు. ఈ బోర్డులు లేవు, అక్కడ ముఖ్యమంత్రి గారి హోర్డింగులు లేవు. ఒరిస్సా వాళ్ళు మన ప్రాంతంలోకి వచ్చి రోడ్లు వేశారు. ఇక్కడ గిరిజన పిల్లలకి ఏమైనా పాఠశాలలు కడుతున్నారు. అంతేకాకుండా విద్యుత్ సరఫరా కోసం చెప్పి పెద్ద టవర్ చేస్తున్నారు. మన పోలీసులు పట్టించుకోలేదు. మన రెవెన్యూ యంత్రాంగం ముద్దు నిద్రపోతూ ఉంది. సోషల్ ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎవరైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయనే ఆంధ్ర పోలీస్ గోబ్యాక్ అని నడిచాడు. ఆయన ఉత్కల్ దివాసలో భాగంగా ఆయన తీసుకొచ్చి మనం గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనలో సన్మానం చేశాం. నిన్న నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొటియా గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలన్నీ కూడా సందర్శించి ఆశ్చర్యపోయాను. అక్కడ నిక్షిప్తమైనటువంటి ఖనిజ సంపదను దోపిడీ చేయడం కోసం ఒరిస్సా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటే మన పోలీసులు కనీసం అక్కడ దరిదాపుల్లో లేరు. రెవెన్యూ యంత్రాంగం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఊసేలేదు. అంటే ముఖ్యమంత్రి గారు 2001 నవంబర్ 9న నవీన్ పట్నాయక్ గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఏం మాట్లాడారో ఈ రోజుకి వచ్చి చెప్పలేదు. మరి ఇంతకీ మన ఖనిజ సంపదను ఉంచుతారా, ముంచుతారా? ఆ గిరిజనులు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నామని అంటున్నారు. వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు? మరి ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేకపోతే ఇప్పటివరకు అక్కడ పంచాయతీ ఎన్నికలు ఎందుకు చేశారు? మీరు ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు చేశారు? జడ్పీటీసీ ఎన్నికల్లో ఎందుకు వాళ్ళు ఓటు ఇచ్చారు? రేపు శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు ఓటు ఎవరికి వేస్తారు? చాలా భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రులు అందరూ వెంటనే త్వరగా పట్టించుకోకపోతే లక్షల కోట్ల రూపాయలు విలువైన ఖనిజ సంపదని దోపిడీ జరుగుతూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ గిరిజనులకు తీవ్ర నష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర నష్టం. లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ కొటియా పంచాయతీలు ఏవైతే 5 ఉన్నాయో 5-21 గ్రామాల ప్రజలకి మీరు వెంటనే తగిన సంకేతం ఇవ్వండి అని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను.